నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. కన్నపేగు తల్లడిల్లింది, కంటి నిండా నిద్ర కరువైంది. రోజులు గడుస్తున్నా జానేశ్వరి కోసం తల్లి ఎదురుచూపులు ఇప్పటి వరకు ఫలించనే లేదు. తల్లి గుండె ఎంత బలంగా కనిపించినా తన బిడ్డ కనిపించకుండా పోయిన క్షణం నుంచి అది కరిగిపోయే మంచు ముద్దలా మారిపోతుంది. తాను తినకపోయినా పర్వాలేదు, తాను నిద్ర పోకపోయినా పర్వాలేదు, కానీ తన బిడ్డ క్షేమంగా ఉండాలనే ఆలోచన మాత్రమే ఆ తల్లి మనసులో తిరుగుతుంటుంది. ఇప్పుడు తుని సమీపంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి పరిస్థితి కూడా అలాంటిదే. రోజులు గడుస్తున్నాయి, గంటలు కరిగిపోతున్నాయి, ఆశలు తగ్గిపోతున్నాయి. కానీ ఆ తల్లి కళ్ళల్లో మాత్రం ఇంకా ఒకే ప్రశ్న మిగిలి ఉంది: నా పాప ఎక్కడ ఉంది, తను క్షేమంగా ఉందా అని. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 3 వారాలు దాటినా ఇప్పటి వరకు పాప ఆచూకీ లభించలేదు. పోలీసులు, ప్రత్యేక బృందాలు, స్థానికులు అనేక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ స్పష్టమైన ఆధారం చిక్కలేదు. ఈ పరిస్థితి కుటుంబ సభ్యుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు నుంచి ఆ కుటుంబంలో ఆనందం అనే మాటే మాయమైపోయింది. ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించిన పాప ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో కుటుంబం షాక్కు గురైంది. మొదట్లో ఎక్కడో దగ్గరలో ఉంటుందని, ఎవరో తీసుకొచ్చి అప్పగిస్తారని ఆశించారు. గంటలు గడిచాయి, రోజులు వారాలుగా మారిపోయాయి. కానీ జ్ఞానేశ్వర్ మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. ఈ 19 రోజుల్లో అత్యంత విషాదకరమైన పరిస్థితి తల్లిదే. ప్రతి ఉదయం ఇంటి తలుపు వైపు చూస్తోంది. ప్రతి వాహనం శబ్దం వినిపించినా బయటకు పరిగెత్తుతుంది. ఎవరైనా వస్తే నా పాప గురించి ఏమైనా సమాచారం ఉందా అని అడుగుతుంది. ఫోన్ మోగినా ఆశతో చూస్తుంది. ప్రతి క్షణం ఆశ నిరాశల మధ్య ఆమె జీవితం ఊగిసలాడుతుంది. బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. సరైన ఆహారం తీసుకోవడం మానేసింది. నిద్ర పూర్తిగా దూరమైంది. ఆందోళన, భయం, ఆవేదన కలిసి ఆమెను శారీరకంగా బలహీనురాలిని చేసింది. చివరకు ఆరోగ్యం మరింత క్షీణించడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నా నా పాప వచ్చాకే విశ్రాంతి అన్నట్టుగా ఆమె పరిస్థితి ఉందని బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంటి ఆవరణలో నవ్వుతూ తిరిగే జ్ఞానేశ్వరి చిన్న చిన్న అడుగులతో పరుగులు తీసే ఆ పాప అమ్మా అంటూ పిలిచే జ్ఞానేశ్వరి ఆ జ్ఞాపకాలే ఇప్పుడు జ్ఞానేశ్వరి తల్లిని మరింత కృంగదీస్తున్నాయి. పాప వాడిన బట్టలు కనిపించినా ఏడుపే, పాప కూర్చున్న చోటు కనిపించిన కన్నీళ్ళే. ఇంట్లో ప్రతి మూల జ్ఞానేశ్వరి జ్ఞాపకాలే ఆమెకు కనిపిస్తున్నాయి. గ్రామస్తులు కూడా ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మొదటి రోజు నుంచి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ రోజులు గడుస్తుండడంతో ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతుంది. చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక ఈ కేసులో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించడం, స్థానికులను విచారించడం, పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు చిన్నారి జాడ లభించకపోవడం కుటుంబ సభ్యుల బాధను మరింత పెంచుతుంది. అయితే ఈ మొత్తం కథలో అత్యంత హృదయ విదారక దృశ్యం జ్ఞానేశ్వరి తల్లిదే. ఒకవైపు ఆరోగ్యం క్షీణిస్తుంది, మరోవైపు ఆశ మాత్రం చావటం లేదు. ఎక్కడో ఒక చోట నా పాప ఉంటుంది, ఎప్పటికైనా వస్తుంది అనే నమ్మకంతో ఆమె రోజులు గడుపుతుంది. కానీ ప్రతి సాయంత్రం గడిచే కొద్దీ ఆ నిరీక్షణ మరింత భారంగా మారుతుంది. కన్నపేగు తల్లడిల్లిపోతుంది, కంటికి నిద్ర లేదు, కడుపులో అన్నం దిగడం లేదు. గుమ్మం వైపు చూస్తూ రోజు రోజుకి ఆ తల్లికి సంవత్సరాల్లా కనిపిస్తున్నాయి. తన చేతుల్లో పెరిగిన పాప మళ్ళీ తన ఒడిలోకి వస్తుందా, అమ్మా అని పిలుస్తుందా అనే ఆశతో ఆమె గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది. అయితే జ్ఞానేశ్వర తల్లి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక చిన్నారి ఆచూకీ కనిపెట్టడం వైఫల్యంపై దాఖలైన పిటిషన్ స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో తుని రూరల్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తును పూర్తిగా సాంకేతిక కోణంలో కిడ్నాప్ యాంగిల్లోకి మార్చారు. ఆ ప్రాంతానికి వచ్చి వెళ్ళిన సంచార జాతులు, జీడిపిక్కల వ్యాపారుల ఫోన్ నెంబర్ను ట్రాక్ చేస్తూ చిక్కుముడులు విప్పే పనిలో పడ్డారు.
ఈ ఘోర నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ జ్ఞానేశ్వరి ఇంటికి వచ్చిన ఒక జ్యోతిష్కుడు మాటలు ఇప్పుడు ఆ కుటుంబంలో కొత్త ఆశలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. చిన్నారికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని, కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో భద్రంగా ఉంచారని ఆయన జోష్యం చెబుతున్నాడు. పాపను తూర్పు దిశగా తీసుకెళ్లారని, జూలై లేదా సెప్టెంబర్ లోపు ఆ ఆచూకీ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పి వెళ్ళారు. మరి ఆ జ్యోతిష్కుడు మాట నిజమేనా? ఆ పాప సురక్షితంగానే ఉందా అనే సస్పెన్స్ యావత్తు తెలుగు ప్రజల గుండెల్లో ఇప్పుడు గుబులు రేపు. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం తను ఏం మాట్లాడుతున్నారు. ఏంటంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ వేరే రకంగా ఏం జరగలేదు. ఇది 100% ఉంది. పాపకి తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ గా ఉంది. అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. ఈస్ట్ లొకేషన్ అన్న తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు గోల్పూర్ నుంచి మొదలుకొని వయ్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందాం. నాకు అన్ని లెక్కలు వచ్చాయి. అయితే 100 కిలోమీటర్ల ఎస్టాబ్లిషన్ వచ్చింది డేటు. ఈ పాపకి ఏం పేరు? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే నక్షత్రం బట్టి పెట్టారు. అదే చెప్పండి. అది ఒకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను. బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. నిజంగా కథ చెప్పు. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు. నిజంగా కథ చెప్పు. నిజంగా కథ చెప్పు. ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల. డాక్టర్ గారు ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు నుంచి చూసినా ఇది సంబంధించింది ఏంటంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100%. ఇది జ్యోతిష్యుడు మాటలు. మరి ఇప్పుడు ఆ కుటుంబం మాత్రమే కాదు, తెలుగు ప్రజానికమంతా ఒకే కోరికతో ఎదురు చూస్తుంది. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలి. ఆ తల్లి కన్నీళ్లు ఆగాలి. ఈ విషాద నిరీక్షణకు ముగింపు రావాలి. అదే ప్రతి ఒక్కరి ప్రార్థన. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.